కణం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కణం ఇది ఒక కణం అనుకోండి, దీనిలో కేంద్రకం ఉంది, అనేక రకాలైనటువంటి కణాంగాలు పత్రహరితం, మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం అనే వివిధ రకాలైనటువంటి కణాంగాలను ఇది కలిగి ఉంది. ఈ కణం 2 కణాలుగా విభజన చెందాలంటే మొట్టమొదటిసారిగా దీనిలోని కేంద్రకం విభజన చెంది కేంద్రకం చుట్టూ 2 కొత్త పదార్థాలు, కొత్త కేంద్రక త్వచాలను ఏర్పరిచే విభజన. అంటే ఈ కేంద్రకం మాత్రం 2గా విభజన చెందటాన్ని క్యారియోకైనసిస్ అని, దీనిలో ఉన్నటువంటి మిగిలిన అన్ని రకాలైనటువంటి కణాంగాలు మరియు కణద్రవ్యం విభజన చెందటాన్ని సైటోకైనసిస్ అని అంటారు. కణంలో కేంద్రకం యొక్క విభజనను క్యారియోకైనసిస్ అని, కణద్రవ్యం మరియు కణంలోని ఇతర కణాంగాల యొక్క విభజనను, కణద్రవ్యం మరియు ఇతర కణాంగాల యొక్క విభజనను సైటోకైనసిస్ అని అంటారు. కేంద్రక విభజనను క్యారియోకైనసిస్ మరియు కణద్రవ్య విభజనను సైటోకైనసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 దశలలో ఏది ముందు జరగాలి? మొట్టమొదటిసారిగా కేంద్రకం 2గా విభజన చెంది తరువాత కణంకి సంబంధించినటువంటి 2 కొత్త కణాలు ఏర్పడాలి. అర్థమవుతుందమ్మా? కేంద్రకం విభజన ముందు జరిగి దాని తరువాత సైటోకైనసిస్ జరగాలి. అంటే కేంద్రక విభజన తరువాత కణద్రవ్య విభజన జరగాలి. అంటే క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత సైటోకైనసిస్ జరగాలి. అంటే క్యారియోకైనసిస్ షుడ్ బి ఫాలోడ్ బై సైటోకైనసిస్. ముందు కేంద్రక విభజన జరిగి, కేంద్రక విభజన జరిగిన తర్వాత ఏం జరగాలి? కణద్రవ్య విభజన జరగాలి. కేంద్రక విభజన జరిగిన తర్వాత కణద్రవ్య విభజన. అయితే అసమ విభజనలో ఏం జరుగుతుందంటే, అసమ విభజనలో ఒక కణం చూడండి, ఒక కణం కేంద్రకం విభజన చెందటం ప్రారంభించిన వెంటనే కేంద్రకం విభజన చెందటం ప్రారంభించిన వెంటనే దాన్ని ఆవరించినటువంటి కణద్రవ్యం మరియు దానిలో ఉన్నటువంటి కణద్రవ్యాలు 2 సమాంతరంగా విభజించాలి. మనం వాస్తవంగా ఏం చెప్పుకున్నాము? క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత సైటోకైనసిస్ జరగాలి. క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత సైటోకైనసిస్ జరగాలి. కానీ ఇక్కడ మాత్రం అసమ విభజనలో క్యారియోకైనసిస్తో పాటుగా సైటోకైనసిస్ జరుగుతుంది. క్యారియోకైనసిస్ మరియు సైటోకైనసిస్లు 2 సమాంతరంగా జరిగే విభజన అసమ విభజన. గుర్తుందాం, సాధారణంగా కణ విభజన క్యారియోకైనసిస్ మరియు సైటోకైనసిస్ అనే దశల్లో జరుగుతుంది. క్యారియోకైనసిస్ పూర్తి అయి 2 కొత్త కేంద్రకాలు ఏర్పడిన తర్వాత వాటి చుట్టూ కణద్రవ్యం ఏర్పడాలి. దాన్ని క్యారియోకైనసిస్ మరియు సైటోకైనసిస్ అను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? క్యారియోకైనసిస్ జరిగేటప్పుడే సైటోకైనసిస్ కూడా జరుగుతుంది. అంటే కేంద్రక విభజన జరిగే సమయంలోనే కణద్రవ్య విభజన చూపే విభజనను అసమ విభజన అని అంటారు. ఏమంటారు దాన్ని? అసమ విభజన లేదా ఏమైటాసిస్. అసమ విభజన లేదా ఏమైటాసిస్. అసమ విభజనలో మీరు ఫస్ట్ ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దాని ద్వారా మీకు సమాచారం అంతా వస్తుంది. కేంద్రక విభజన జరిగే సమయంలోనే కణద్రవ్య విభజన జరుగుతుంది. అంటే అన్ని ప్రాథమిక జీవులలో, అన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి చెందే జీవులలో, అన్ని ప్రాథమిక జీవులు అంటే శైవలాలు కానీ శిలీంధ్రాలు కానీ అంటే అన్ని ప్రాథమిక బ్యాక్టీరియా మరియు వైరస్లలో శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు వైరస్ వంటి జీవులలో వాటిలో కేంద్రక విభజన జరుగుతున్న సమయంలోనే కణద్రవ్య విభజన జరుగుతుంది. ఈ జీవులు సాధారణంగా వాటిలో కనిపించే విభజనను అసమ విభజన చూపుతాయి. అన్ని ప్రాథమిక జీవులలో కనిపించే విభజన అసమ విభజన లేదా ఏమైటాసిస్. అంటే అన్ని ప్రాథమిక జీవులు లేదా అన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అభివృద్ధి చెందే జీవులలో, జరిగే విభజన అసమ విభజన. నెక్స్ట్ సమ విభజన లేదా మైటాసిస్. సమవిభజన లేదా మైటాసిస్ అంటే అన్ని శాఖీయ కణాల్లో, ఇక్కడ మనకి సాధారణంగా
కణాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒక మానవులోని కణాలను రెండు రకాలుగా, ఏ జీవిలోనైనా కణాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి శాఖీయ కణాలు మరియు బీజీయ కణాలు. శాఖీయ కణాలు అనగా మన శరీరంలోని మిగిలిన అన్ని రకాలైనటువంటి అవయవాలు, అన్ని రకాల అవయవాల ఏర్పాటుకు, ప్రత్యుత్పత్తి అవయవాలు తప్ప మిగిలిన అన్ని అవయవాల ఏర్పాటుకు దోహదం చేసే కణాలను శాఖీయ కణాలు అని అంటారు. అంటే చర్మం, కాలేయం, క్లోమం, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థ, కాళ్ళు, చేతులు, ప్రత్యుత్పత్తి అవయవాలు తప్ప మిగిలిన అన్ని కణాలను శాఖీయ కణాలు అంటారు. ప్రత్యుత్పత్తి అవయవాలలో ఉన్నటువంటి కణాలను మాత్రం బీజీయ కణాలు అని అంటారు. ప్రత్యుత్పత్తి కణాలను బీజీయ కణాలని, ప్రత్యుత్పత్తి కణాలు తప్ప మిగిలిన అన్ని కణాలను శాఖీయ కణాలు అని అంటారు. ప్రత్యుత్పత్తి కణాలు తప్ప మిగిలిన అన్ని కణాలను శాఖీయ కణాలని, ప్రత్యుత్పత్తి కణాలను మాత్రం బీజీయ కణాలు అంటారు. అంటే శాఖీయ కణాలలో మాత్రమే జరిగే విభజన సమవిభజన. కణ విభజన 3 రకాలు మరియు 2 దశల్లో జరుగుతుందని చెప్పుకున్నాము. సమవిభజనలో క్యారియోకైనెసిస్ 2 దశల్లోని, కణ విభజనలోని 2 దశల్లో ఒకటి క్యారియోకైనెసిస్, రెండవది సైటోకైనెసిస్. సమవిభజనలోని క్యారియోకైనెసిస్ 4 దశల్లో జరుగుతుంది. సమవిభజనలోని క్యారియోకైనెసిస్ 4 దశల్లో జరుగుతుంది. ప్రారంభ దశ, మధ్య దశ, 3 చలన దశ, 4 అంత్యదశ. సమవిభజనలోని క్యారియోకైనెసిస్ అంటే కేంద్రక విభజన. క్యారియోకైనెసిస్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సమవిభజనలోని కేంద్రక విభజన 4 దశల్లో జరుగుతుంది. సమవిభజనలోని కేంద్రక విభజన 4 దశల్లో జరుగుతుంది. మొట్టమొదటిది ప్రారంభ దశ, 2 మధ్య దశ, 3 చలన దశ, 4 అంత్యదశ. పేరును బట్టి ప్రారంభ దశ మరియు 4వ దశ అయినటువంటి అంత్యదశ పేరులోనే ఉండే కదా. ప్రారంభ దశ మరియు అంత్యదశ అంటే ప్రారంభ దశలో ఏ చర్యలైతే జరుగుతాయో దానికి పూర్తి విరుద్ధమైన చర్యలు అంత్యదశలో జరుగుతాయి. ప్రారంభ దశ మరియు అంత్యదశ. ప్రారంభ దశలో ఏమేమైతే చర్యలు జరుగుతాయో దానికి పూర్తి విరుద్ధమైన చర్యల గురించి చెప్పుకోవడమే అంత్యదశ. చూడండి, సమవిభజనలోని క్యారియోకైనెసిస్ లేదా కేంద్రక విభజన 4 దశల్లో జరుగుతుంది. ఒకటి ప్రారంభ దశ, 2 మధ్య దశ, 3 చలన దశ, 4 అంత్యదశ. పేర్ల ప్రకారం చూసినప్పుడు ప్రారంభ దశలో ఏ చర్యలు అయితే జరుగుతాయో దానికి పూర్తి విరుద్ధమైన చర్యలు అంత్యదశలో జరుగుతాయి. ఫస్ట్ ప్రారంభ దశలో ఏం జరుగుతుందంటే చూడండి, కణం లోపల కేంద్రకం లోపల జన్యు సమాచారం. కణం లోపల కేంద్రం లోపల జన్యు సమాచారం. ఈ జన్యు సమాచారం, కేంద్రకం లోపలి జన్యు సమాచారం సాధారణంగా క్రోమోసోముల రూపంలో ఉంటుంది. కేంద్రకంలోని జన్యు సమాచారం క్రోమోసోముల రూపంలో ఉంటుంది. మీరు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఒక కణం ఇచ్చి ఆ కణాన్ని సూక్ష్మదర్శిని కింద మీరు గమనించి చూస్తే మీకు క్రోమోసోములు ఎల్లవేళలా కనిపించవు. కణాన్ని గమనించి చూస్తే కణం లోపల కేంద్రకం, మీరు కణాన్ని విచ్ఛిన్నం చేసి కేంద్రకాన్ని పరికించి చూడగా దాంట్లో క్రోమోసోములు కనిపించవు. క్రోమోసోములు కనిపిస్తున్నాయి అంటే ఆ కణ విభజన దశలో ఉన్నట్లే. అర్థమవుతుందమ్మా? కణం లోపల కేంద్రకంలో క్రోమోసోములు ఎల్లవేళలా కనిపించవు. కణం లోపల క్రోమోసోములు కనిపిస్తున్నాయి అంటే ఆ కణం విభజనను చూపుతున్నట్లు. కణ విభజనను చూపుతున్నట్టు. అర్థమవుతుందమ్మా? కణం లోపల క్రోమోసోములు నీకు ఎల్లవేళలా కనిపించవు. క్రోమోసోములు కనపడుతున్నాయి అంటే ఆ కణ విభజనను చూపుతున్నట్లే. మరి కణ విభజనను చూపుతుందంటే
ఆ కణం కణ విభజనను చూపుతుందంటే కణ విభజనను చూపుతుందంటే క్రోమోజోములు ఉన్నట్లు. మరి కణ విభజనను చూపనప్పుడు క్రోమోజోములు ఎలా ఉంటాయి? క్రోమోజోములు క్రోమాటిన్ ఫిలమెంట్ల రూపంలో ఉంటాయి. క్రోమోజోములు క్రోమాటిన్ ఫిలమెంట్ల రూపంలో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రోమోజోములు కణ విభజన దశలో మాత్రమే కనబడతాయి. కణ విభజన లేనప్పుడు క్రోమోజోములన్నీ క్రోమాటిన్ ఫిలమెంట్ల రూపంలో స్వేచ్ఛగా కేంద్రకమంతా తిరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందమ్మా? కణంలో కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే క్రోమోజోములు కనపడతాయి. కణ విభజన లేనప్పుడు క్రోమోజోములన్నీ స్వేచ్ఛగా సంచరించే క్రోమాటిన్ ఫిలమెంట్ల రూపంలో కనపడతాయి. ఈ క్రోమాటిన్ ఫిలమెంట్లు ఇప్పుడు కణ విభజన జరగట్లేదు. కణ విభజన జరగనప్పుడు క్రోమోజోములన్నీ ఇలా ముక్కలుగా లేదా పీసులుగా పీచుల వంటి నిర్మాణమైనటువంటి క్రోమాటిన్ ఫిలమెంట్ల రూపంలో కనబడతాయి. ఎప్పుడైతే దానికి కణ విభజన సంకేతం అందుతుందో ఆ క్రోమాటిన్ ఫిలమెంట్లు దగ్గరగా రావటం ద్వారా క్రోమోజోములు ఏర్పడటమే ప్రారంభ దశ. క్రోమోజోములు ఏర్పడటం ఎక్కడి నుంచి? క్రోమాటిన్ ఫిలమెంట్ల నుంచి. క్రోమాటిన్ ఫిలమెంట్లు ఎందుకున్నాయి? స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి, కణ విభజన లేదు కాబట్టి. కణ విభజన జరగనప్పుడు క్రోమోజోములు క్రోమాటిన్ ఫిలమెంట్ల రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే కేంద్రకం నుంచి కేంద్రకానికి కణ విభజన సంకేతం అందుతుందో, ఓకే ఇది కణ విభజన జరగడానికి సంకేతం, గెట్ రెడీ అని చెప్తుందో, అప్పుడు క్రోమాటిన్ ఫిలమెంట్లన్నీ దగ్గరగా చేరటం ద్వారా క్రోమోజోముల రూపంలో ఏర్పడతాయి. అంటే ప్రారంభ దశలోని మొట్టమొదటి దశ క్రోమోజోములు ఏర్పడటం, క్రోమోజోముల ఏర్పాటు. ఫస్ట్ అంటే మనం ఆల్రెడీ గుర్తించుకున్నామా, కణ విభజనలోని సమవిభజనలోని మొట్టమొదటిది సమవిభజన లేదా మైటాసిస్. సమవిభజనలో రెండు దశలు. ఒకటి కేంద్రక విభజన, రెండు కణద్రవ్య విభజన. కేంద్రక విభజనలో 4 దశలు అని చెప్పుకున్నాం కదా. ఆ 4 దశల్లో మొట్టమొదటిది ప్రారంభ దశ. ఈ ప్రారంభ దశలో మనకి జరిగే మొట్టమొదటి దశలో మొట్టమొదటి ఈవెంట్ క్రోమోజోముల ఏర్పాటు. క్రోమోజోములు ఏర్పడిన తర్వాత దీనిని కేంద్రకాన్ని ఆవరించినటువంటి క్రోమోజోములు ఏర్పడిన తర్వాత కేంద్రకాన్ని ఆవరించిన కేంద్రక త్వచం విచ్ఛిన్నమవ్వాలి, అంతే కదా. కేంద్రకం విభజన చెందాలంటే ఒక కేంద్రకం 2 కొత్త కేంద్రకాలుగా ఏర్పడాలంటే దాన్ని ఆవరించిన పొర అదృశ్యమవ్వాలి కదా. ఆ కేంద్రక త్వచం అదృశ్యమవ్వటం ప్రారంభ దశలోని 2వ చర్య. కేంద్రక త్వచం అంతరించటం లేదా డిసింటిగ్రేట్ అవ్వటం. ప్రారంభ దశలో 2 ప్రధానమైన చర్యలు జరుగుతాయి. ఒకటి క్రోమాటిన్ ఫిలమెంట్ల నుండి క్రోమోజోములు ఏర్పడటం. నెక్స్ట్ కేంద్రక త్వచం, కేంద్రకాన్ని ఆవరించినటువంటి బాహ్య పొర. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, కేంద్రకం 2 పొరలతో ఏర్పడిన నిర్మాణం అని. ఆ 2 పొరలు అంతరించిపోవటం, తద్వారా కేంద్రక త్వచం ఏమైపోతుంది? డిసింటిగ్రేట్ అయిపోతుంది, కేంద్రక త్వచం కనిపించదు. ఇప్పుడు క్రోమోజోములు ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్ 2వ దశ, ఓకే, 2వ చర్య అనేటువంటి సమవిభజనలోని క్యారియోకైనసిస్లోని 2వ దశ ఏమని చెప్పుకున్నాము? మధ్య దశలో ఏమవుతుందంటే, జాగ్రత్తగా వినండి, ఇలా క్రోమోజోములు ఉన్నప్పుడు ఇలా లెటస్ ఒక ఊహాజనితమైనటువంటి రేఖల ద్వారా ఈ భాగంని భూమధ్య రేఖ అని, ఇది ధృవాలు అనుకుందాం, ఓకే. ఇది కేంద్రకం, ఊహాజనితమైనటువంటి రేఖ చుట్టూ క్రోమోజోములన్నీ మధ్యకు వచ్చి చేరుతాయి. క్రోమోజోములన్నీ మధ్యకు చేరి ధృవాల వైపుగా ప్రయాణాన్ని ప్రారంభించడానికి సంసిద్ధమవుతాయి. క్రోమోజోములన్నీ మధ్యకు వచ్చి ధృవాల వైపుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. ధృవాల వైపుగా క్రోమోజోములు ప్రారంభించడానికి అవసరమైన నక్షత్రాకారపు యాస్టర్ అంటే నక్షత్రం, నక్షత్రాకారపు వల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఏ దశలో? మధ్య దశలో. జాగ్రత్తగా కేంద్రకంలోని
క్రోమోజోమ్లు, కేంద్రకంలోని క్రోమోజోమ్లు ఊహాజనిత భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుగా ప్రయాణించడానికి అవసరమైన నక్షత్రాకారపు సంచి వంటి నిర్మాణం ఏర్పడటమే మధ్య దశ. ఓకే, అర్థమైందా? ప్రారంభ దశలోనేమో రెండు జరుగుతాయి. ఒకటి క్రోమోజోములు ఏర్పడతాయి, రెండు కేంద్రక త్వచం అంతరించిపోతుంది. మధ్య దశలో ఏం జరుగుతుంది? క్రోమోజోముల యొక్క చలనానికి అనుకూలమైనటువంటి యాస్టర్ రేస్ లేదా నక్షత్రాకారపు నిర్మాణాలు ఏర్పడటం మధ్య దశలో జరుగుతుంది. మూడవ దశ ఏమని చెప్పుకున్నాం? చలన దశ అనగా ప్రధానంగా మనకు గుర్తించదు. చలన దశ అంటే పేరులోనే ఉంది చూడండి. చలన దశలో ఏం జరుగుతుంది? చలనం జరుగుతుంది. ఎవరి యొక్క చలనం జరుగుతుంది? క్రోమోజోముల యొక్క చలనం భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుగా. క్రోమోజోముల యొక్క చలనం భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుగా ప్రయాణించడం ప్రారంభమై ఆగిపోతుంది. అంటే దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలను మధ్య దశ అందించింది, ప్రారంభ దశ అందించింది. కాబట్టి చలన దశ వెరీ వెరీ ఇంపార్టెంట్. కణ విభజనలో సమవిభజన మీద క్వశ్చన్స్ వస్తే ఈ చలన దశ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే కణ విభజన దశలో అత్యల్ప కాలం పాటు జరిగే దశ అన్ని ఓకే. క్రోమోజోములు చలనానికి అవసరమైనటువంటి యాస్టర్ రేస్ మధ్య దశలో ఏర్పడినాయి, క్రోమోజోములు ఏర్పడినాయి, కేంద్రక త్వచం అంతరించిపోయింది. ఈ దశలో క్రోమోజోముల యొక్క చలనం ధృవాల వైపుగా చాలా వేగంగా జరుగుతుంది. అంటే కణ విభజన దశలో అత్యల్ప కాలం పాటు జరిగే విభజన. నెక్స్ట్ క్రోమోజోముల చలనం పూర్తి అవుతుంది.